హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేద సౌదా. ఈరోజు మనము సేమియా పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సేమియా, నిమ్మకాయలు, పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె, పల్లీలు. ముందుగా ఒక బాణల్ని తీసుకొని దాంట్లో సరిపడినన్ని నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళకు కొలతేమీ లేదు. సపోజ్ 2 గ్లాసెస్ సేమియా తీసుకున్నారనుకోండి, 4 to 5 గ్లాసెస్ పోసుకుంటే కూడా సరిపోతుంది. దీంట్లో కొంచెం 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకొని మరుగుతున్న నీళ్ళలో సేమియా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేయటం మర్చిపోయానండి, అందుకనే సేమియా వేసిన తర్వాత ఆయిల్ వేసేసాను. సేమియా ఒక 80% ఉడికితే సరిపోతుందండి. మనం వార్చుకునేసరికి మిగతా టోటల్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక జల్లెడ లాంటిది తీసుకొని దాంట్లోకి వార్చుకోవాలి. వార్చుకొని వెంటనే చల్లటి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు సేమియా అనేది స్టిక్కీగా ఉండకుండా దేనికదే ఉంటుందన్నమాట. ఇలా వార్చుకున్న సేమియాను కాసేపు చల్లారనివ్వాలి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే దీంట్లోనే ఉంటే ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ముందుగానే నిమ్మరసం పిండుకొని దాంట్లో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. ఆ నిమ్మరసాన్ని ఇప్పుడు సేమియాకు పట్టించి కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోప్కార్న్ని సిద్ధం చేసుకోండి. బాణల్లో ఆయిల్ వేసి, తగినంత ఆయిల్ వేసి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు, పోపు గింజలు వేసి బాగా వేగాక కరివేపాకు, పల్లీలు, పసుపు, ఇంగువ అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ పోపును సేమియాలో వేసి కలుపుకోవాలి. చూడండి, ఎక్కువ బ్లాక్ కావద్దు. మిక్సీ సేమియాలో వేసి కలుపుకున్న తర్వాత సేమియాలో పూర్తిగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. సేమియా పులిహోర రెడీ అయిపోయినట్టే. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.